తెలంగాణ సర్కార్ ఆర్టీసీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మహిళలను మహారాణులను చేసే ఉద్దేశంలో భాగంగానే ఫ్రీ బస్సు స్కీమ్ను తీసుకొచ్చింది. అయితే మహానగరంలో బస్సులతో ఇబ్బంది లేదు. ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి రద్దీ పెరగడంతో బస్సుల సంఖ్య కూడా పెంచింది రేవంత్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆర్టీసీలో మరిన్ని వసతులు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే తీర్థయాత్రలకు సంబంధించిన ప్రసాదాలను హోమ్ డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇది చూస్తూ మరో కీలక ముందడుగు వేసింది. మనం ఉన్న చోటు నుంచే మన బస్సు ఎక్కడుందో తెలుసుకునేలా జీపీఎస్ ట్రాకర్ తీసుకురానుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మొత్తం 10,000 కిలోమీటర్ల రోడ్లుండగా అందులో ప్రధాన 2,000 కిలోమీటర్లపై సిటీ బస్సులు కనిపిస్తూ ఉంటాయి. ఆ రోడ్లపై జీహెచ్ఎంసీ దాదాపు 1,500 బస్ స్టాప్లను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ఆ రహదారులపై దాదాపు 3,000 సిటీ బస్సులు నడుపుతోంది. రోజు సుమారు 20 లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. మెట్రో స్టేషన్ల కింద ఉండే బస్ స్టాపులు అదనం. దాదాపు 7 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఆయా బస్ స్టాప్లను నిర్మించింది. తెలంగాణలో ఆర్టీసీ, జీహెచ్ఎంసీ మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటికే చాలా బస్ స్టాప్లు అసౌకర్యాలతో ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. దీంతో ఆధునిక డిజైన్లతో బస్టాప్లను పునరుద్ధరించాలని, లండన్ నగరంలో మాదిరి హైటెక్ హంగులతో కూడిన షెల్టర్లను కట్టేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కసరత్తు చేస్తోంది. బస్సుల కోసం బస్టాపుల్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు సమయం, దూరం వంటి వివరాలను తెలిపే డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని అన్ని బస్టాపుల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి బస్సుల్లోని జీపీఎస్తో అనుసంధానం చేసేందుకు ఆర్టీసీ సంస్థతో చర్చలు పూర్తయినట్టు జీహెచ్ఎంసీ చెబుతోంది. ఈ విధానం పీపీపీ పద్ధతిలో ఉండనుంది. ప్రకటనల ద్వారా ఏజెన్సీకి వచ్చే ఆదాయంతోనే డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి బస్సులు, బస్ స్టాప్లను అనుసంధానం చేసేలా నిబంధన పెడతామని చెబుతోంది. బోర్డుల కొనుగోలు, వాటి నిర్వహణ, సాఫ్ట్వేర్ తయారీ ఖర్చులన్నీ ప్రైవేట్ సంస్థ భరించాలని అధికారులు చెబుతున్నారు. ఆధునికీకరణలో భాగంగా 248 కొత్త బస్ స్టాప్లు ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. దీంతో ఇప్పుడు మొత్తం 1,432 బస్ స్టాప్లు తయారయ్యాయి. ఇక సిటీ బస్సులు రోజు 2,800 దాకా నడుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అడుగులు వేస్తోంది రేవంత్ ప్రభుత్వం. ప్రయాణికులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఆధునిక పరికరాలతో సౌకర్యాలు కలిగిస్తోంది.